ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. రైతులు, రైతు సంఘాలు ఈరోజు రుణమాఫీ కోసం ప్రజాభవన్ని ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల పోలీసులు ముందస్తుగా రైతుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు నారాయణ్ ఖేడ్లో దాదాపు 15 నుంచి 20 మంది రైతుల్ని హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మిగతా అటు సంగారెడ్డి మిగతా ప్రాంతాల్లో కూడా చాలామంది రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సిద్దిపేట రూరల్ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతుల్ని కూడా రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించి నిర్బంధించినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచి తర్వాత వదిలిపెట్టారు సొంత పూచీకత్తుపై. మరో ముఖ్యమైన విషయం, సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చేసరికి సిద్దిపేట మండల స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల పోటీలు ఈరోజు హై స్కూల్ గ్రౌండ్లో ప్రారంభమయ్యాయి. చాలామంది విద్యార్థులు, చాలామంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభని చాటుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మరో ముఖ్యమైన విషయం, సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేటలో మిలాదున్నబి పండుగ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీ జరిగింది. దాదాపు వేలాది మంది మైనారిటీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈద్గా నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ అటు బస్టాండ్ వరకు కొనసాగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ర్యాలీ ముగియడం కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది.